హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నా వెయిట్ లాస్ వీడియో గురించి అడిగారు. ఎలా వెయిట్ లాస్ అయ్యావు, నా డైట్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయాలనుకున్నాను. డైట్ ప్లాన్ అంటే పెద్దగా డైట్ ఏం చేయలేదు నేను, కాకపోతే కొన్ని ఫుడ్లో కొన్ని చేంజెస్ చేశాను. హెల్తీ ఫుడ్ తీసుకున్నాను, ఎందుకంటే డైట్ చేయడం నా వల్ల అస్సలు కాదు. సో కొన్ని చేంజెస్ చేశాను అనమాట. దీంతోపాటు డైలీ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేశాను, కానీ కంప్లీట్ డైట్ కాదు, ఎందుకంటే డైట్ చేయడం అసలు నా వల్ల కాదు. ఐఎమ్ ఫుడీ, అసలు నేను డైట్ చేయలేను. సో కొన్ని చేంజెస్తో పాటు ఒక డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేశాను, అది వాకింగ్ కానీ ఏదైనా, బట్ డైలీ ఒక 1 అవర్ వర్కౌట్ చేశాను. సో నాకు చాలా రిజల్ట్ వచ్చింది. 6 మంత్స్లో నేను 15 కేజెస్ తగ్గాను. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో యాజ్ పర్ ద రిక్వెస్ట్ నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో లెట్స్ సీ ద చేంజెస్ వాట్ ఐ డిడ్ ఇన్ ఎ డే. ఫస్ట్ నేను తీసుకున్న చేంజ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. అంటే ఈ ఫాస్టింగ్ అంటే 16 అవర్స్, ఒక డేలో 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి అండ్ మళ్ళీ డైట్ చేయాలి. సో నేను కంప్లీట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయలేదు, కానీ 16 అవర్స్ మాత్రం ఫాస్ట్ చేశాను. 16 అవర్స్ ఎలాంటి సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇది నేను టైమింగ్స్ ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, నా డిన్నర్ టైం నేను బిఫోర్ 8 చేస్తాను డిన్నర్. అంటే 8 నుండి మళ్ళీ నెక్స్ట్ డే 12 వరకు నేను ఎలాంటి సాలిడ్ ఫుడ్ తీసుకోను, ఓన్లీ లిక్విడ్స్, ఫ్యాట్ బర్న్స్ లిక్విడ్ తీసుకుంటాను అనమాట. సో ఇలా 16 అవర్స్ నేను డేలో ప్లాన్ చేసుకున్నాను. అది మీ ఇష్టం. మీరు డిన్నర్ టైం 9కి చేస్తే మీ డిన్నర్ టైంని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ టైంకి అయితే డిన్నర్ చేస్తారో అప్పటి నుంచి మీరు 16 అవర్స్ ఫాస్ట్ ఉండాలి. సో మనం తీసుకున్న సాలిడ్ ఫుడ్ ఏదైనా కానీ డైజెస్ట్ అవ్వడానికి 16 అవర్స్ టైం పడుతుందంట. సో ఆ 16 అవర్స్ అనేది నేను ఏం తినకుండా ఉంటున్నాను. సో డైజెషన్కి ఇస్తున్నాను అనమాట 16 అవర్స్. అంటే మీరు లిక్విడ్స్ తీసుకోవచ్చు, ఏవైనా లిక్విడ్స్ తీసుకోవచ్చు, కానీ ఫ్యాట్ బర్న్ లిక్విడ్స్ అనమాట. లెమన్ హనీ వాటర్ కానీ, జింజర్ వాటర్ కానీ, ఏదైనా జ్యూస్ కానీ, షుగర్లెస్గా ఏదైనా మీరు తీసుకోవచ్చు, కానీ ఎక్సెప్ట్ సాలిడ్ ఫుడ్ అనమాట. నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. కానీ కంప్లీట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే డైట్ కూడా ఉంటుంది, అది మీరు చూడొచ్చు. బట్ నేను నా డైట్ని ఇలా ప్లాన్ చేసుకున్నాను. మనం ఏ సాలిడ్ ఫుడ్ తీసుకున్నా 16 అవర్స్ గ్యాప్ అస్సలు ఇవ్వము. సో ఇదే మన ఫ్యాట్కి మెయిన్ రీజన్ అనమాట. సో 16 అవర్స్ కన్నా ముందే తినడం, టిఫిన్, లంచ్, డిన్నర్ అండ్ మార్నింగ్ లేవగానే ఏదోటి ఆయిల్ ఫుడ్ ఇలా తినడం వల్ల మన నెక్స్ట్ డేకి ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇలా 16 అవర్స్ గ్యాప్ వేయడం వల్ల మనం ఈరోజు తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోయి అది నెక్స్ట్ డేకి ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఈ డైట్ తీసుకున్నాను. అండ్ నేను లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వర్కౌట్ చేశాను. ఒక 1 to 1.5 అవర్ వర్కౌట్ చేస్తాను. నా వర్కౌట్ కంప్లీట్ అవ్వగానే నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను ఫస్ట్ తీసుకునే డ్రింక్ ఏంటి అంటే ఈ హీట్ వాటర్ తాగుతాను అనమాట. ఇది ఒక 1/2 లీటర్ వాటర్ తాగుతాను. ఇది చాలా మంచిది హెల్త్కి. హాట్ వాటర్ తాగడం అనేది నాకు చిన్నప్పటి నుంచి హ్యాబిట్ ఇది. సో మీరు చాలామందికి హ్యాబిట్ ఉంటుంది, లేని వాళ్ళు ఇది హ్యాబిట్ చేసుకోండి. ఎందుకో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది హీట్ వాటర్ తాగడం అనేది అలవాటు లేని వాళ్ళకి, కానీ ఒక 1 వీక్ మనం కంటిన్యూస్గా తాగితే కనుక అలవాటు అయిపోతుంది. సో ఇది తాగడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి కూడా. సో హ్యాబిట్ లేని వాళ్ళు హ్యాబిట్ చేసుకోండి. సో 1/2 లీటర్ వాటర్ అనేది నా డేలో ఫస్ట్ డ్రింక్ అనమాట. అండ్ నెక్స్ట్ హాట్ వాటర్ తాగిన తర్వాత 1 అవర్కి ఈ డ్రింక్ తీసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి నా ఫేవరెట్ డ్రింక్ అసలు. ఇది ఒక ప్రోటీన్ పౌడర్. ఇది కొలాజిన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఈ కొలాజిన్ అనే ప్రోటీన్ మనకి మన బాడీకి, స్కిన్కి, హెయిర్కి చాలా అంటే చాలా అవసరం అనమాట. మనకు ఒక 20 ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్కి ఒక 1% కొలాజిన్ అనేది డిక్రీజ్ అవుతుంది బాడీలో. సో ఈ కొలాజిన్ పౌడర్ తీసుకోవడం వల్ల మనం అది ప్రోటీన్ని మెయింటైన్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఇందులో విటమిన్ సి కూడా 45 mg ఉంటుంది. విటమిన్ సి కూడా చాలా మంచిది. అండ్ ఇది యాంటీ ఏజింగ్ బ్యూటీ అనమాట. ఇది కొలాజిన్ ప్రోటీన్ అనేది
యాంటీ ఏజింగ్ని డిలే చేస్తుంది ప్రోటీన్, అండ్ స్కిన్ రిపేర్ చేస్తుంది, ఇన్సైడ్ నుండి స్కిన్ రిపేర్ చేస్తుంది, అండ్ స్కిన్ని కూడా టైట్నింగ్ చేస్తుంది అనమాట ఈ డ్రింక్. నాకైతే చాలా అంటే చాలా యూజ్ అయింది. ప్రెగ్నెన్సీలో నాకు ట్యాబ్లెట్స్ పడక నా స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది, చాలా రఫ్గా అయిపోయింది అనమాట. సో ఈ డ్రింక్ తాగినప్పటి నుంచి నా స్కిన్ అనేది చాలా అంటే ముందులాగా అయిపోయింది, చాలా బాగా డిఫరెన్స్ కనిపిస్తుంది. 4 months నుంచి ఈ డ్రింక్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది ఒజైవా ప్లాంట్ బేస్డ్ కొలాజన్ బిల్డర్. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు, గూగుల్ చేయొచ్చు. ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇది రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అనమాట, 899కి. చూడండి, నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నా ఫేవరెట్ డ్రింక్ ఇది. మన బాడీకి కావాల్సిన, ఒక డేలో కావాల్సిన ప్రోటీన్ అంతా ఈ పౌడర్ ఇస్తుంది అనమాట. హోల్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో చూడండి, మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, రివ్యూస్ చూడండి, బాగా అనిపిస్తే తీసుకోండి. నాకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే, ఇందులో మెజర్మెంట్ స్పూన్ ఉంటుంది. ఈ స్పూన్తో 2 spoons వేసుకోవాలి. ఈ 2 spoons ఆఫ్ పౌడర్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. హీట్ వాటర్ అయినా పర్లేదు, వామ్ వాటర్ అయినా పర్లేదు, నార్మల్ వాటర్ అయినా పర్లేదు, అది మీ చాయిస్. నేనైతే కొంచెం వామ్ వాటర్ తీసుకుంటాను. వామ్ వాటర్లో ఈ పౌడర్ 200 ml ఆఫ్ వాటర్లో ఈ పౌడర్ని మిక్స్ చేసుకుంటాను. చూడండి, 200 ml ఆఫ్ వాటర్లో ఈ పౌడర్ని ఇలా మిక్స్ చేసుకొని తాగేయచ్చు. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా వర్క్ అవుతుంది అని రివ్యూస్ చూశాను. సో నాకైతే బాగా పనిచేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ వచ్చేసి మరి బ్యాడ్ టేస్ట్ అయితే ఉండదు, ఓకే, తాగొచ్చు. ఈ డ్రింక్ మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, అంటే అది మీ ఇష్టం. కానీ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ప్రోటీన్ అనేది. సో రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్ రిజల్ట్స్ కోసం మీకు కావాలనుకుంటే మార్నింగ్ డ్రింక్గా తీసుకోండి. ఎంటీ స్టమక్తోని డ్రింక్ కనుక తీసుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ లేదంటే మార్నింగ్ వీల్ అవ్వకపోతే నైట్లో తీసుకోవచ్చు, బెడ్ టైం డ్రింక్గా యూజ్ చేయొచ్చు దీన్ని. పడుకునే ముందు ఈ డ్రింక్ తాగి పడుకుంటే కూడా చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి. సో నేను మ్యాక్సిమం మార్నింగ్ ప్రిఫర్ చేస్తాను ఈ డ్రింక్. సో ఇది అనేది నా ఫేవరెట్ డ్రింక్ అనమాట, ఎందుకంటే నాకు చాలా రిజల్ట్ వచ్చింది ఈ డ్రింక్తోని. అండ్ మెయిన్గా ఇది స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుందన్నమాట, ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ని ఇన్సైడ్ నుంచి రిపేర్ చేస్తుంది. సో మీకు ఒక 1 month యూజ్ చేసిన తర్వాత మీకు బాగా రిజల్ట్ కనిపిస్తుంది. నేను దీన్ని 4 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 3rd బాటిల్ నేను యూజ్ చేసేది. చాలా 1 monthలో చాలా డిఫరెన్స్ కనిపించింది. సో ఇవన్నీ క్రీమ్స్ అవన్నిటికన్నా ఇన్సైడ్ నుంచి స్కిన్ రిపేర్ అనేది చాలా మంచిదని అనిపించింది నాకు. అండ్ ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత 1 hour వరకు ఏమీ తినకూడదు అనమాట, సాలిడ్ ఫుడ్ కానీ. అలా అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. సో 1 hour వరకు గ్యాప్ ఇస్తాను. నేను ఏ డ్రింక్ తాగినా కానీ మినిమం 1 hour గ్యాప్ ఉంటుంది. అండ్ ఈ డ్రింక్స్తో పాటు నేను మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది తింటాను అనమాట. ఇందులో బాదం, కిస్మిస్, ఎండు ఖర్జూర, ఇవి అంజీర్, ఈ 4 డ్రై ఫ్రూట్స్ నేను నైట్ నానబెడతాను, బాగా వాష్ చేసి లంచ్ టైం వరకు తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 hourకి నేను తీసుకునే డ్రింక్ ఏంటి అంటే ఇమ్యూనిటీ బూస్టర్. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో, అంటే కరోనా సిచ్యువేషన్లో ఈ డ్రింక్ అనేది మనకు చాలా అవసరం, చాలా హెల్ప్ అవుతుంది డ్రింక్. అండ్ చాలా ఫ్యాట్ బర్న్ కూడా చాలా యూజ్ అవుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే జింజర్, లెమన్, మిరియాలు, పుదీనా, దాల్చిన చెక్క పౌడర్, పసుపు, జాగ్రీ, బెల్లం అండ్ హనీ. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే జింజర్ అనేది మన డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్కి కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది, అండ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది, బీపీ కంట్రోల్ ఉంటుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జింజర్లో. అండ్ పెప్పర్ వచ్చేసి కఫ్ అండ్ కోల్డ్కి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. జాగ్రీ వచ్చేసి ఐరన్ కంటెంట్ అనమాట, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది ఇది.
అంటే క్లెన్స్ చేస్తుంది బ్లడ్ని అండ్ ఒక డిటాక్స్ లాగా పనిచేస్తుంది. ఇది కూడా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. మెయిన్గా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటారు. షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకోవడం వల్ల చాలా మంచిది. అండ్ పుదీనా, ఈ మింట్ లీవ్స్ అనేవి ఫ్లేవర్కి యూస్ చేస్తాను అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ మెయిన్గా ఇది కూడా డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ స్కిన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దీని ప్లేస్లో పుదీనా లేకపోతే మనం దీని ప్లేస్లో తులసి కూడా తీసుకోవచ్చు. అండ్ సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్. ఏంగా ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. వర్కౌట్ చేసే వాళ్ళు వీళ్ళు చాలా మ్యాండేటరీగా చెప్తారు దాల్చిన చెక్క వాటర్ తీసుకోవాలి, సినమన్ వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్ బర్న్కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది కూడా తీసుకుంటారు. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఒక 1 month ఈ సినమన్ పౌడర్ వాటర్ తీసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీని ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ మింట్ లీవ్స్, జింజర్ అండ్ పెప్పర్ 3 క్రష్ చేసుకున్నాను అనమాట. ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా క్రష్ చేసుకున్న మింట్, పెప్పర్ అండ్ జింజర్ నేను ఈ బాయిలింగ్ వాటర్లో వేస్తాను. అండ్ చూడండి 5 minutes అయింది. ఇవి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో మనం 1/2 spoon టర్మరిక్, పసుపును వేసుకుందాం. టర్మరిక్ కూడా ఇన్ఫెక్షన్స్కి బాగా పనిచేస్తుంది, యాంటీబయాటిక్ కదా. అండ్ దెన్ సినమన్ పౌడర్ ఒక 1/2 teaspoon వేసుకున్నాను నేను. ఇవి కూడా ఒక 5 minutes మంచిగా బాయిల్ చేద్దాం. అండ్ మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. ఇది కూడా డైజెషన్కి బాగా పనిచేస్తుంది. సో కొంచెం చూడండి ఈ వాటర్ అంతా బాగా మరిగిందనమాట. ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి ఇప్పుడు. ఇది మనం ఎంత క్వాంటిటీ, 1 liter క్వాంటిటీ తీసుకుంటే 1/2 liter అయ్యే వరకు దీన్ని మరిగించుకోవాలి. అప్పుడే దీని ఫ్లేవర్స్ అన్నీ పడతాయన్నమాట. ఇది ఇలా మరిగిన తర్వాత ఇందులో నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఒక 2 minutes అట్లా బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి బెల్లం వేసాక ఇది మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని ఇట్లా వడగట్టుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. మేము టీ ప్లేస్లో ఇదే తాగుతున్నాం అనమాట డైలీ. ఇట్లా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో లెమన్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 spoon లెమన్ సరిపోతుంది. అండ్ హనీ కూడా చాలా మంచిది, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది స్కిన్ నుంచి. సో నేను బెల్లం యాడ్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ స్వీట్నెస్ అవసరం లేదు. సో 1/2 tablespoon హనీ యాడ్ చేస్తున్నాను. సో రెడీ అయిందండి ఇమ్యూనిటీ టీ. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటి అంటే వైరల్ ఫీవర్స్ రాకుండా చేస్తుంది. కోల్డ్, కఫ్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా చేస్తుంది అనమాట. చాలా యూస్ఫుల్ డ్రింక్ అండ్ ఫ్యాట్ బర్న్ కూడా చాలా యూస్ఫుల్ కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి. మేమైతే టీ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకున్నాము, టీ తాగట్లేదు. సో మార్నింగ్ ఈ డ్రింక్ తాగుతాము, మళ్ళీ నైట్ బెడ్ టైం డ్రింక్లా తాగుతాము. సో టీ ప్లేస్లో ఈ డ్రింక్ని హ్యాబిట్ చేసుకున్నాము. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు టేస్ట్కి తగ్గట్టుగా జాగ్రీ, బెల్లం కానీ హనీ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నా డ్రింక్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనమాట. క్యారెట్ బీట్రూట్ అనేది చాలా మంచిది కదా హెల్త్కి. అండ్ ఇది కాన్స్టిపేషన్, మెయిన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. కాన్స్టిపేషన్కి మంచి సొల్యూషన్ అనమాట ఈ డ్రింక్. అండ్ డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. క్యారెట్ అండ్ బీట్రూట్లో విటమిన్ సి అండ్ ఐరన్ రిచ్గా ఉంటుంది కాబట్టి మన స్కిన్కి బాగా హెల్ప్ అవుతుంది.
అండ్ బీట్రూట్లో ఉండే ఐరన్ మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఈ డ్రింక్ డైలీ తాగితే కనుక మన స్కిన్కి పిగ్మెంటేషన్ చెక్ పెట్టేయచ్చు, పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేస్తుంది. జ్యూస్ ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడే జ్యూస్ చేస్తాను. సో ఈ రెండింటిని వితౌట్ షుగర్ జ్యూస్ చేసుకొని ఈ పల్ప్ని అంతా ఫిల్టర్ చేసేసి ఈ డ్రింక్ నేను తీసుకుంటాను. అండ్ కొంతమంది పల్ప్ని కూడా ఇష్టపడతారు. సో పల్ప్ ఇష్టపడే వాళ్ళు ఫిల్టర్ చేసుకోకుండా తాగడమే బెటర్. కానీ నాకు పల్ప్ ఎక్కువ ఇష్టం ఉండదు, సో నేను దీన్ని ఫిల్టర్ చేస్తాను. అండ్ డైరెక్ట్గా కూడా తాగలేరు కొంతమంది. సో అలాంటి వాళ్ళు కొంచెం ఇందులో ఒక స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకొని తాగితే కనుక టేస్ట్ బాగుంటుంది. సో ఇది నా మ్యాండేటరీ డ్రింక్ అనమాట, బీట్రూట్ క్యారెట్ అనేది. జ్యూస్ చేసుకుంటాను, లేకపోతే డైరెక్ట్గా తింటాను. గ్రైండ్ చేసిన తర్వాత పల్ప్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటాను. అండ్ ఈ డ్రింక్ని నేను వితౌట్ హనీ, వితౌట్ షుగర్ తాగుతాను. ఇష్టం లేని వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్, క్యారెట్ బీట్రూట్ రెండు ఐకి చాలా బాగా పనిచేస్తుంది. ఐస్కి, స్కిన్కి చాలా మంచిది. అండ్ స్కిన్ కూడా చాలా బాగా గ్లో అవుతుంది. స్కిన్ అయితే మనం వైట్నింగ్ కూడా చేస్తుంది డ్రింక్. అండ్ నెక్స్ట్ డ్రింక్ ఈ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని నేను తీసుకుంటాను. ఈ వాటర్ జనరల్గా టేస్ట్ బాగోదు, కానీ నేను అంజీర్ సోక్ చేశాను కాబట్టి చాలా స్వీట్గా ఉంటాయి వాటర్. సో కోకోనట్ వాటర్లా ఉంటాయి. సో నేను వాటర్ తీసుకుంటాను. నెక్స్ట్ ఈ వాటర్ కొంచెం బాడీ హీట్ చేస్తుంది అనమాట. మనం మార్నింగ్ నుంచి తాగిన ప్రతి ఒక్క డ్రింక్ కొంచెం హీట్ చేస్తుంది మన బాడీ. సో వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి మనం. చూసారు కదా అండి, ఈ డ్రింక్స్ నేను తీసుకుంటాను మార్నింగ్ నుండి. అంటే హవర్కి ఒక డ్రింక్ తీసుకుంటాను. 12 వరకు నా డ్రింక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో 7 o'clockకి హాట్ వాటర్ తీసుకుంటాను, 8 o'clockకి ప్రోటీన్ పౌడర్ తీసుకుంటాను, 9 o'clockకి ఇమ్యూనిటీ బూస్టర్ తాగుతాను, 10 o'clockకి బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటాను, అండ్ 11 o'clockకి డ్రై ఫ్రూట్స్ సోక్ చేసిన వాటర్ తీసుకుంటాను. సో ఇది నా లాస్ట్ డ్రింక్. డ్రై ఫ్రూట్స్ వాటర్ తాగిన తర్వాత 1 hour గ్యాప్, అంటే 12 వరకు నేను ఏం తీసుకోను. అండ్ చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి. సో నేను 8 o'clock డిన్నర్ చేశాను. సో 16 hours ఫాస్టింగ్ అంటే ఈ 12 కల్లా నాకు కంప్లీట్ అవుతుందన్నమాట ఫాస్టింగ్. సో ఇప్పటివరకు నేను ఎలాంటి సాలిడ్ ఫుడ్ తీసుకోలేదు. ఇది నా లంచ్ టైం అనమాట. సో నేను లంచ్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకున్నాను. లంచ్ అంటే 12 తర్వాత లంచ్ చేయొచ్చు, 16 hours తర్వాత మీరు ఎప్పుడైనా లంచ్ చేయొచ్చు. సో నేను అరౌండ్ 1 o'clock అలా లంచ్ చేస్తాను. ఇందులో కూడా కొన్ని చేంజెస్ తీసుకున్నాను లంచ్లో, అవేంటి చూద్దాం. అండ్ ఇది నా లంచ్ టైం. లంచ్లో నేను మెయిన్గా తీసుకున్న చేంజ్ ఏంటి అంటే ఈ కరివేపాకు కారం. ఈ కరివేపాకు కారం అనేది చాలా యూజ్ అవుతుంది, హెల్త్కి చాలా మంచిది. సో నేను ఈ కరివేపాకు మ్యాండేట్గా చేసుకున్నాను లంచ్లో. అండ్ ఈ కరివేపాకు యూజెస్ ఏంటి అంటే ఈ కరివేపాకుతో వెయిట్ లాస్ అవుతారు మెయిన్గా. అండ్ ఇది కాన్స్టిపేషన్, డయేరియా ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మార్నింగ్ సిక్నెస్ని దూరం చేస్తుంది. అండ్ డయాబెటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ కరివేపాకు. అండ్ ఐసైట్ కూడా చాలా మంచిది. ఇందులో ఉండే బీటా కెరటిన్ అండ్ ప్రోటీన్స్ హెయిర్ లాస్ని రెడ్యూస్ చేసి హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ చేస్తాయన్నమాట. సో ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి ఇది నేను నా లంచ్లో మ్యాండేటరీ చేసుకున్నాను. లంచ్లో కంపల్సరీగా ఇది స్టార్టింగ్ నేను 2 ముద్దలు కరివేపాకు కారంతో తిన్న తర్వాతనే వేరే కర్రీతో తింటాను. అండ్ నేను లంచ్ మాత్రం స్టమక్ ఫుల్గా తింటాను. టిఫిన్ అలాంటిది ఏం లేదు, రైసే తింటాను. రైస్లోనే ఇది కొన్ని చేంజెస్ చేసుకున్నాను, అలాగే తీసుకుంటాను. లంచ్ మాత్రం స్టమక్ ఫుల్గానే చేస్తానండి. డైట్ మాత్రం ఏం లేదు ఇందులో. ఎందుకంటే నాకు 1 year బాబు ఉన్నాడు. సో నేను మా బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి లంచ్ కరెక్ట్గా ప్రాపర్గా చేయాలి. అండ్ లంచ్లో నా నెక్స్ట్ చేంజ్ వచ్చేసి రాగి సంగటి అనమాట. యాక్చువల్గా మేము రాగి జావ తాగేవాళ్ళము. సో ఈ డ్రింక్స్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ఈ సంగటిలా చేస్తున్నాను అనమాట. సో బాబుకి డైలీ మార్నింగ్ ఇదే ఫీడ్ చేస్తాము. అండ్ మేము కూడా లంచ్ ఎండింగ్లో ఇది తీసుకుంటాం అనమాట. రాగి అనేది రిచ్ ఇన్ ఫైబర్ అండ్ కాల్షియం అనమాట. అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ రాగి సంగటి అనేది. సో ఇది డైరెక్ట్గా బాగుండకపోవచ్చు, సో కర్రీలో కానీ లేదంటే కర్డ్లో బాగుంటుంది. సో కర్డ్లో కానీ కలుపుకొని తింటాము. సో మై లంచ్ ఎండ్ విత్ దిస్ రాగి సంగటి. అండ్ అరౌండ్ 5 o'clockకి గ్రీన్ టీ తీసుకుంటాను.
వాటర్ బాయిలింగ్ పెట్టుకున్నాను. ఈ వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత నేను ఒక గ్లాస్కి 1 స్పూన్ ఆఫ్ గ్రీన్ టీ పౌడర్ వేస్తాను. సో 1 స్పూన్ ఈజ్ ఎనఫ్. ఇది ఎక్కువసేపు బాయిల్ అవ్వకూడదు. పౌడర్ వేసాక గ్రీన్ టీ పౌడర్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. మరి ఎక్కువ బాయిల్ చేయకూడదు దీన్ని. చాలామందికి దీని టేస్ట్ నచ్చదు. నాకైతే అస్సలకే నచ్చదు అనమాట. అసలు ఇష్టంగా తాగే డ్రింక్ అంటే డేలో ఇదే. అందుకే నేను కొంచెం హనీ యూజ్ చేసుకుంటాను. హనీ యూజ్ చేస్తే కొంచెం గుడ్ టేస్టే వస్తుంది. సో ఈ చిన్న కప్ తాగుతానండి, నాకు ఇది ఎనఫ్. ఇలా ఫిల్టర్ చేసుకొని ఇందులో కొంచెం ఇలా హనీ యాడ్ చేసుకొని తాగుతాను అనమాట. సో గ్రీన్ టీ ఇష్టం లేని వాళ్ళు ఇలా తాగొచ్చు. షుగర్ మాత్రం అసలు యాడ్ చేసుకోవద్దు. షుగర్ యాడ్ చేసుకుంటే ఇంకా అది వెయిట్ లాస్ అవ్వరు. సో నేను షుగర్ ప్లేస్లో హనీ యాడ్ చేసుకుంటాను. అండ్ ఈ గ్రీన్ టీని ఇంత కష్టంగా కూడా ఎందుకు తాగుతున్నానంటే ఇది త్వరగా ఫ్యాట్ బర్న్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అండ్ బ్యాడ్ బ్రీత్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది గ్రీన్ టీ. ఈ టీ కనుక రెగ్యులర్గా తీసుకుంటే కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతారండి. వెయిట్ లాస్ అవుతారు అండ్ మెటబాలిజం రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. సో అందుకే మ్యాండేటరీగా ఈ డ్రింక్ నేను తీసుకుంటున్నాను. అండ్ గ్రీన్ టీ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్కి ఏదైనా ఫ్రూట్ తింటానమాట, బ్యాడ్ టెస్ట్ పోవడానికి కోసమని. యాపిల్ కానీ పొమగ్రనేట్ కానీ ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటాను అరౌండ్ 5:30 అలా. సో ఇప్పుడే నేను నా ఈవినింగ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. డైలీ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేస్తాను. సో అరౌండ్ 6 కలా వర్కౌట్ చేస్తాను. అండ్ నవ్ ఇట్స్ డిన్నర్ టైం. నేను డిన్నర్లో టిఫిన్ తీసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ నేను టిఫిన్ తీసుకొని డైరెక్ట్ లంచే చేస్తాను కాబట్టి. సో ఈవినింగ్ నైట్లో డిన్నర్లో కంపల్సరీ టిఫిన్ తీసుకుంటాను అనమాట. టిఫిన్తో పాటు కొంచెం రైస్ తీసుకుంటాను. సో ఈరోజు నా టిఫిన్ వచ్చేసి ఇడ్లీతో కొబ్బరి పచ్చడి అనమాట. డిన్నర్లో కంపల్సరీ కొంచెం అమౌంట్ అయినా రైస్ తీసుకుంటాను, అది నాకు అలవాటు అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇంకా కంపల్సరీ అవసరం, ఎందుకంటే నేను బాబుకి ఫీడింగ్ ఇస్తాను కాబట్టి రైస్ కంపల్సరీగా తీసుకుంటాను. కంప్లీట్ డైట్ అనుకునే వాళ్ళు మీరు రైస్ అవాయిడ్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ కూడా మీరు రైస్ అవాయిడ్ చేయొచ్చు. ఈ డ్రింక్స్తో పాటు రైస్ అవాయిడ్ చేస్తే కనుక ఇంకా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు టైం 8 అయింది. 8 లోపు నా డిన్నర్ ఫినిష్ చేసుకున్నాను. అంటే 8కి నా డిన్నర్ ఫినిష్ చేసుకున్నానంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 వరకు నేను ఎలాంటి సాలిడ్ ఫుడ్ తీసుకోను అనమాట. అంటే 12 వరకే నాకు 16 hours అయిపోతుంది, బట్ నేను ఇంకొక 1 hour ఎక్కువ గ్యాప్ ఇస్తాను. సో ఇలా 16 hours సాలిడ్ ఫుడ్ తీసుకోకపోవడం వలన మనం ఈరోజు తీసుకున్న ఫుడ్ అంతా ఏదైతే ఉందో అది కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన ఫ్యాట్ బర్న్ అవ్వకుండా నెక్స్ట్ డేకి ఫ్యాట్ అయితే స్టోర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం ఏదైతే ఒక రోజులో తింటామో అదంతా కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతుంది. సో అందుకే డైజెషన్కి అన్ని డ్రింక్స్ తాగుతామన్నమాట. సో ఫ్యాట్ లాస్ అవ్వకుండా ఫ్యాట్ అయితే గెయిన్ అవ్వకుండా ఉంటారు, అది మాత్రం పక్కా షూర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేలో నా లాస్ట్ డ్రింక్ అనమాట, ఇమ్యూనిటీ బూస్టర్. నేను మీకు మార్నింగ్ చూపించాను కదా, మళ్ళీ అదే డ్రింక్ నేను బెడ్ టైం డ్రింక్గా తీసుకుంటాను. ఎందుకంటే ఇలా సినమిన్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ బర్న్కి చాలా యూజ్ అవుతుంది. సో నా బెడ్ టైంలో డిన్నర్ తర్వాత ఒక 1 hour 1.5 hourకి నేను పడుకునే ముందు ఈ డ్రింక్ తీసుకుంటాను అనమాట. సో మంచి రిజల్ట్ ఉంటుంది దీనివల్ల. అండ్ ఈ డ్రింక్ తాగిన తర్వాత చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, స్ట్రెస్ బస్టర్ అనమాట, చాలా బాగా నిద్ర పడుతుంది. సో ఇది నేను బెడ్ టైం డ్రింక్ అది కూడా తీసుకుంటాను. సో ఇదండి నేను ప్లాన్ చేసుకున్న డైట్. సో ఇది డైట్ అని కాదు, కానీ మోస్ట్లీ హెల్తీ ఫుడ్ తీసుకున్నాము డేలో. సో ఇది హెల్తీ డైట్ అనే చెప్పాలి. అండ్ నేను ఈ డైట్లో రైస్ ఎక్కువగా తీసుకున్నాను. మీరు రైస్ అవాయిడ్ చేయొచ్చు, కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయొచ్చు. నేనేంటంటే మెయిన్ రీజన్ మా బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి నేను రైస్ తీసుకున్నాను. సో మీరు రైస్ అవాయిడ్ చేస్తే కనుక ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఈ డ్రింక్స్తో పాటు. సో మీరు ఫాస్ట్ రిజల్ట్స్ కోసమని మీరు కావాల్సే రైస్ అవాయిడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఓన్లీ ఈ
డైట్తో వెయిట్ లాస్ అవుతారు అంటే అవుతారు, బట్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. డైట్తో వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం. ఈ డ్రింక్స్తో పాటు మీరు డేలో ఎక్సర్సైజ్ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ 45 మినిట్స్ టు 1 అవర్ మీరు వర్కౌట్ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే కనుక కంపల్సరీ అవుతారు. ఈ డైట్స్తో కూడా అవుతారు, బట్ కొంచెం టైం పడుతుంది. సో తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ డైట్తో పాటు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది వర్కౌట్ అనేది మ్యాండేటరీగా చేయాలన్నమాట. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఫస్ట్ 2 మంత్స్లో ఎలాంటి రిజల్ట్ రాలేదు ఈ డైట్ చేసిన తర్వాత. అండ్ ఈ డైట్తో పాటు నేను ఎక్సర్సైజ్ చేశాను. సో నాకు ఫస్ట్ 2 మంత్స్లో నాకు రిజల్ట్ అనేది వెయిట్ అయితే తగ్గాను, వెయిట్ అయితే తగ్గలేదు, బట్ నా బాడీలో చేంజ్ వచ్చింది, బట్ వెయిట్ అయితే తగ్గలేదు. సో నేను బ్యాక్ స్టెప్ వేయకుండా నేను అలాగే చాలా పేషెన్స్తో ఒక ఛాలెంజ్ తీసుకొని కంటిన్యూ చేశాను. సో నాకు థర్డ్ మంత్లో మంచి రిజల్ట్ వచ్చిందనమాట. ఒకేసారి నేను సడన్ రిజల్ట్ చూశాను థర్డ్ మంత్లో. సో అప్పటి నుంచి నాకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ డైట్ స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్లో నేను 15 kgs తగ్గాను. సీరియస్లీ అసలు చెప్పాలంటే ఆఫ్టర్ డెలివరీ నన్ను నేను చూసుకోలేకపోయాను, చాలా ఫ్యాట్ అయిపోయాను అనమాట. అసలు చాలా అన్ఈజీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయాలి, డైట్ చేయాలి అని చెప్పేసి చాలా అనుకున్నాను, బట్ నాకు సిజరీన్ అయింది కాబట్టి 6 మంత్స్ వరకు ఎలాంటి డైట్ చేయకూడదు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు అని చెప్పారు. స్టిచెస్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. సో నేను 6 మంత్స్ చాలా వెయిట్ చేశాను, ఎప్పుడు 6 మంత్స్ కంప్లీట్ అవుతుందా అని. మా బాబుకి 6 మంత్స్ పడగానే నేను డైట్ స్టార్ట్ చేశాను. సో నేను చాలా మైండ్లో పెట్టుకొని డైట్ స్టార్ట్ చేశాను. ఒక పక్క బాబుకి ఫీడింగ్ కంప్లీట్గా సరిపోవాలి, అండ్ నెక్స్ట్ హెల్తీ డైట్ తీసుకోవాలి, ఎందుకంటే బాబుకి ఫీడింగ్ ఇస్తున్నా కాబట్టి అది హెల్తీ డైట్ ఉండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలి. ఈ 3 నేను మైండ్లో పెట్టుకొని చాలా సర్చ్ చేసి నా డైట్ని ఈ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా వర్క్ అయిందనమాట ఈ డైట్. 6 మంత్స్లో ఇంట్లో ఉండి నేను ఇంత వర్క్ చేస్తూ బాబుని మేనేజ్ చేసుకుంటూ ఈ డైట్ నేను ఫాలో అయ్యాను. కానీ 6 మంత్స్లో చాలా అమేజింగ్ రిజల్ట్స్ వచ్చింది నాకైతే. 15 kgs తగ్గాను. సో నా ఫోటో పెట్టగానే చాలామంది అడిగారు, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ బయట చాలామంది అడిగారు, హౌ ఇట్ పాసిబుల్, ఇంట్లో ఉండి నువ్వు ఎలా చేసావు 6 మంత్స్లో 15 kgs అంటే ఇట్స్ రియల్లీ అమేజింగ్ అని చెప్పేసి చాలామంది అడిగారు. సో వాళ్ళకి డైట్ నేను డైరెక్ట్గా చెప్పలేను, సో వాళ్ళ కోసం వాళ్ళ రిక్వెస్ట్, యాజ్ పర్ దేర్ రిక్వెస్ట్ నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. చాలా ఎఫర్ట్ తీసుకున్నాను. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా మ్యాండేటరీగా పెట్టుకున్నాను డేలో. ఎంత బిజీ ఉన్నా కంపల్సరీ నేను ఈ డైట్ ఫాలో అయ్యాను డైలీ. అండ్ స్వీట్స్ అయితే కంప్లీట్గా ఏం అవాయిడ్ చేయలేదు. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ స్వీట్ తిన్నాను, అండ్ తింటూనే ఈ వర్కౌట్ అనేది చేశాను అనమాట. సో నాకు ఈ డ్రింక్స్ అండ్ ఈ వర్కౌట్ చాలా హెల్ప్ చేశాయి. నవ్ ఐఎమ్ వెరీ 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 సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ అనమాట. 15 kgs అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇంట్లో ఉండి తగ్గించుకున్నాను నా వెయిట్ని. సో మీ అందరికి షేర్ చేయాలనుకున్నాను మీ రిక్వెస్ట్ మీద. సో చూడండి, మీకు నచ్చితేనే చేయండి. అండ్ ఈ డ్రింక్స్ కూడా మీరు అన్నీ ఒకేసారి తాగకూడదు, ఎందుకంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. ఈ డ్రింక్స్ అన్ని బాగా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో చాలా డీహైడ్రేట్ అవుతుంది బాడీ, వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ మీరు ఈ డైట్ చేయాలనుకుంటే కనుక డైలీ ఒక డ్రింక్ అలవాటు చేసుకోండి. ఒక 2-3 days ఒక డ్రింక్ని కంటిన్యూ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే మీరు ఎట్ లాస్ట్ అన్నీ కంబైన్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇంతవరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, అంతా బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం రాలేదు. నేను మా బాబుకి ఫీడింగ్ ఇస్తూ కూడా ఇదంతా డైట్ చేశాను. సో మా బాబుకి కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో ఇదండి నేను డేలో చేసేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ బై.